నాలుగవ మాటగా మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. నాలుగవ మాట మార్కు సువార్త 15:34. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు, నా దేవా నన్ను అన్ని మాటలలో మోస్ట్ కాంప్లికేటెడ్ వర్డ్ టు అండర్స్టాండ్ ఇదే. ఈ మాట దేవునితో మాట్లాడాడు. ఏలోయి ఏలోయి లామా సబక్తా అని. అక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఏలి అని పిలుస్తున్నారని కొందరు, ఎలీషా అని పిలుస్తున్నారని కొందరు, ఇంకెవరో పిలుస్తున్నారని హేళన చేశారు. కానీ ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. చాలా జాగ్రత్తగా వినాల్సిన మాటలండి. నేను ఒక మాట చెప్తాను, మీరు రాబో దినముల్లో ప్రభు రాకడ వరకు కూడా మనలో ఉన్నవారు మీరందరి మాటలను ప్రకటించే రోజులు వస్తాయి. అప్పుడు మీరు వెతుక్కోవడం కాదు. నాకు ఈ విషయాలు నేను మారు మనసు పొందిన 3rd ఇయర్లోనే తెలుసుకున్నాను. నేను అంత కష్టపడ్డానండి. వాక్యాన్ని నేను డైజెస్ట్ చేసుకుంటాను. మీకు చెప్తున్నాను, అలవోగ్గా ఎప్పుడు నేను చదవను. ఇంతవరకు అలవాటు నేను చేసుకోలేదు. ఒకే అలవాటు, జీర్ణించుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అదే చెప్తూ ఉంటాను బైబిల్ స్టడీలో కూడా. ఇక్కడ నా చెయ్యి ఎలా విడిచితివి. కీర్తన 22:1 ప్రవచనం. మనకున్న ఆలోచనలు వేరు, యేసయ్య జరిగిస్తున్న కార్యములు వేరు. యేసయ్య పలుకుతున్న ప్రతి మాటలో పరమార్థము వేరు. నేను మరలా మీకు చెప్తున్నాను, యేసయ్య అనగానే మీకు గుర్తుకు రావాల్సింది త్రిత్వమైన తండ్రి, ట్రీ యూనిటీ గాడ్. ఈజ్ నాట్ అలోన్. పరిశుద్ధాత్మను తలిచిన ట్రీ యూనిటీ. ఎప్పుడైనా ట్రినిటీని చెప్తే మీకు అర్థమవుతుంది. అంతవరకు మీరు ఇది హృదయంలో పదిలపరచుకోండి. ఎవరు కనపడుతున్నా ట్రినిటీ, ట్రీ యూనిటీ. 4000 సంవత్సరాలు కనపడినటువంటి వాక్యమైన దేవుడు కూడా ట్రీ యూనిటీ. 2000 సంవత్సరాలు కనపడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ట్రీ యూనిటీ. లూకాసు వార్త 1:35 క్లియర్గా ఉంది. ఆ ముగ్గురు కలిసి ఏ విధంగా ప్రభుగా బయటికి మన ముందు వచ్చిన స్థితిని అక్కడ చెప్పాడు. యెషయా గ్రంథము 48:12-16 తర్వాత చదవండి. నన్ను పంపినది నా తండ్రియే అంటాడు. ఆత్మ తండ్రి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నేను వచ్చానంటాడు. 48 ఐజయా 12-16 అర్థమైతే మీకు ట్రినిటీ అర్థమవుతుంది. అవి తెలియక యేసయ్య అంటే ఏమోనమ్మా మనిషేనంట, ఏం మనిషేనంట అండి. ఎంతకాలం అండి? ఆయన దేవుని ప్రతిరూపం కలకనే దొంగకి నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని దేవుని యొక్క స్టేటస్లో చెప్పాడు. ఐఎమ్ గివింగ్ యూ ది ప్రామిస్, యూ విల్ బి విత్ మీ ఇన్ ది ప్యారడైజ్ టుడే ఇట్ సెల్ఫ్, నాట్ టుమారో ఆర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్.
ఇక్కడ యేసయ్య వచ్చింది మనకి రక్షణ ఇవ్వడానికి. అర్థమవుతుంది కదండి. నెంబర్ 1, యేసయ్య ఎందుకు వచ్చాడు? మనకి రక్షణ ఇవ్వడానికి. ఎందుకు మనకి రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన రాజ్యములోనికి మనం తీసుకొని వెళ్ళాలని. ఆయన రాజ్యం ఎక్కడున్నది? పరలోకములో ఉన్నది. ఆ రాజ్యాన్ని కూడా చూపించాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. ఆ రాజ్యములోనికి వెళ్ళాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ నామమునే తప్ప మరి ఏ మార్గము లేదు, ఏ నామము లేదని చెప్పడం జరిగింది. కనుక ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన కుమారుడై ఉన్నాడు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు, ట్రీ యూనిటీ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పాలి. వేలాడుతున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిన పని ఏమిటి? మన కొరకే రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము చిందించబడితేనే పాప ప్రక్షాళన గావించబడుతుంది. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22, 23, 24 వచనాల ప్రకారంగా అందుకు వచ్చాడు. సిలువలో ఉన్నాడు, రక్తాన్ని చిందిస్తున్నాడు. రక్తం ఎవరి కొరకు? అందరు టెంపో పోగొట్టుకోకండి. ఆ రక్తం ఎవరి కొరకు? మన కొరకు. రక్తాన్ని చిందించాడు. మరణాన్ని జయించాలి. ఇప్పుడు ఆయనకు ఇంకొక బాధ్యత ఉంది. అదేమిటి? ఏ మరణాన్నైతే మనకి ఇచ్చాడో, ఏ మరణాన్నైతే ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడో ఆ మరణాన్ని జయించాలి మనం. అది మనం జయించలేము కనుక ఆయన మానవ శరీరాకారంతో వచ్చి ఆయనే మరణించి తిరిగి లేచినట్లయితే ఆ మరణాన్ని జయించినట్లు. హల్లెలూయా. అర్థమైందండి? మళ్ళీ చెప్తాను. మనమా జయించలేము. 4000 సంవత్సరాల నుంచి సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, డాక్టర్ ఆఫ్ డివినిటీస్, గమలేయులు వీళ్ళందరూ చెప్పుకుంటున్నది ఏమిటంటే చనిపోతే ఇక అంతే బ్రదర్. కానీ అన్నాడు చనిపోతే అంతే కాదు. నేను ఈస్టర్ నాడు చెప్తాను. ఐ విల్ గివ్ యూ 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఈస్టర్. ఆషామాషి కాదండి దేవుని యొక్క లేఖనాలు. 7 మాటలు అంటే ఏదో విన్నామా, వెళ్ళిపోయామా, తిన్నామా, పడుకున్నామా? నో నో నో. ఆలోచించండి. ఆయన వచ్చిన పని పూర్తి చేయాలంటే మోర్ దాన్ 70% కంప్లీట్ అయింది. ఇంకా 30% మిగిలిపోయింది. ఆయన మరణించి పునరుద్ధానుడు అవ్వాలి. మరణిస్తేనే మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నెరవేర్చబడాలి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు 70% వరకు సక్సెస్ఫుల్గా ఉన్నాడు సిలువలో. ఇంకా 30% ఏమిటంటే ఆయన మరణించాలి. ఏమవ్వాలండి చెప్పాలండి? మరణించాలి. ఆయన మరణించాలి అంటే ఆయనలో ఉన్న త్రిత్వమైన తండ్రి ఆయన్ని వదిలివేయాలి. అర్థమైందా? అర్థమైందండి? మాట్లాడండి. పోతే పోయింది, అది రికార్డ్ అయినా ఒకటే, వదిలిపోయినా ఒకటే. అర్థమైంది కదా? ఆయన మరణించాలి. ఆయన మరణించాలంటే అంత ఈజీ కాదు. దేవుని మరణము జరగాలంటే ఆయనలో ఉన్న త్రిత్వము బయటికి వెళ్ళాలి, స్ప్లిట్ అవ్వాలి. అందుకే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుంది? నిమిష మాత్రము నేను నిన్ను విడచితిని. ఒక్క నిమిషము 60 సెకండ్స్ వదిలిపెడితే యేసయ్య ఏమవుతాడు? అప్పుడు ఆ పని కంప్లీట్ చేయగలడు.
ఇది అర్థమవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేం చెప్పాను, ఇప్పుడు మనమైనా, మళ్ళీ చెప్తున్నానండి, మనమైనా చనిపోవాలంటే ఒక్క నిమిషము మనలో జీవింపచేస్తున్న ఆత్మ బయటికి వెళ్ళాలి. అర్థమైంది అనుకుంటున్నాను. దట్ ఈస్ ఓన్లీ 1 minute. నువ్వు ఎంతటి డెత్ స్టేట్లో కన్నా వెళ్ళు, మర్మని చెప్తున్నాను, ఒక్క నిమిషమే. అరే నేను పోతున్నాను నా వైపు అయితేప్పుడు అలానే ఉంది, అంతే. 1 minute. ఆ తర్వాత వెంటనే దేవదూతలు వచ్చేస్తారు. ఇవన్నీ ఇక వాడు నవ్వుకుంటారు. ఇక పైకి వెళ్ళి మారు మనసు పొందిన వారైతే అయ్యో ఎన్ని గుడ్ ఫ్రైడేలు పోయినా నేను పొందలేకపోయానే అని ఏడుస్తారు దొంగలాగా. ఏ దొంగ? ఎడం చేతి వైపు దొంగలాగా. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల్లో లిఖించబడిన ధనవంతుడులాగా. అయ్యో మేము మారు మనసు పొందకపోతమే అని. మరణ భయమును తెచ్చిన సాతాను చితక తొక్కాలి అంటే మరణమును జయించాలి యేసయ్య. పాయింట్ నోట్ చేసుకోండి. మరణాన్ని జయించాలి అంటే మరణించి తిరిగి లేస్తేనే జయించినట్లు. నంబర్ 2, ప్రాణము పెట్టుటకు ప్రాణము తీసుకున్నటకు నాకు అధికారము కలిగి ఉన్నది అన్నాడు కదా యోహాను సువార్త 5:26లో. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో. కనుక పెట్టే అధికారము, తీసుకునే అధికారము కలిగినటువంటి త్రిత్వమైన యేసుక్రీస్తు ప్రభు వారు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు కనుక తండ్రితో ఒక మాట అన్నాడు, ప్రభువా ఒక్క నిమిషము డిపార్ట్ అవు, ఒక్క నిమిషం. తండ్రి ఎస్ యాక్సెప్ట్ అయ్యాడు. ఆ మాటనే నా దేవా వదిలేశావు కనుక ఇప్పుడు తండ్రి ఏమవబోతున్నాడు ఇక. అందుకే మాట చూశాను. ఎందుకు మార్కు సువార్త చదివించారంటే, మార్క్ ఎందుకు చదివించారంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక లాస్ట్ ఉన్న 3 మాటలు కూడా, ఇక 2 మాటలు కూడా వితిన్ మినిట్స్లో తండ్రి చనిపోబోతున్నాడు. అందుకే చూడండి ఎంత చక్కగా ఉందో. 34:15వ అధ్యాయము మార్కు సువార్తలో 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి అన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఇక ఫ్యూ మినిట్స్లో తండ్రి తాను దీన్ని కంప్లీట్ చేయబోతున్నాడు. అందుకే మనము కూడా ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని మరణ భయం చేత చస్తూ మరి ముఖ్యంగా నా ఏజ్కి వచ్చిన వాళ్ళారా, నేను రేపు చచ్చిపోతానేమో, ఎల్లుండి చచ్చిపోతానేమో, ఆ పెద్ద డాక్టర్ దగ్గర పోదాం, కార్పొరేట్ హాస్పిటల్ పోదాం, సిటీ స్కానింగ్లు చేయించుకుందాం. పక్కకు ఉంచండి, ముందు పక్కకు ఉంచండి. నీ కొరకు పరలోక రాజ్యమే ఉన్నదన్న సంగతిని మర్చిపోకండి. ఏముందండి మన కొరకు చెప్పాలి. 60+ ఉన్నవాళ్ళు మాట్లాడాలి ఇప్పుడు. 60 లోపోళ్ళు కాదు, 60+ ఉన్నవాళ్ళు. అరే మంచం మీద పడిపోయి ఉండి కూడా మంచి డాక్టర్ని చూపించరా? దేనికి? టీవీ చూడడానికా? తండ్రి మనకు ఒక మాదిరి చూపించాడు. అదేమిటనగా మరణ భయమును తొలగించుకోండి. చెప్పండి, మరణ భయమును తొలగించుకోండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మరణమునకు అధికారి అయిన సాతాను చితక తొక్కడానికి వచ్చాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. చూడండి, ఒకప్పుడు ఈ లోకములో జీవించిన యాకోబు
దేవునిలో ఉండండి, యేసయ్యలో ఉండండి, సాతాన్ని మీరు వెళగొడతారని చెప్పాడు యాకోబే. యాకోబు మారాడండి, యూదా మారాడండి, మనమే మారట్లేదండి. మనము మారాలండి. పౌలు ఏమంటాడండి? ఫిలిప్పీ పత్రిక 1:23 ఏమంటాడు? మరణం అంటే నాకు సంతోషం అంటాడు, మరణం అంటే నాకు భయం లేదంటాడు. ఎందుకని? ఒక్క నిమిషం. మరణం ఎంతసేపు అని చెప్పండి? ఓన్లీ 1 minute. 1 minute ఐఎమ్ టెలింగ్ యూ. భయపడి తెచ్చేవాళ్ళు ఎవరుంటే గుర్తుంచుకోండి, ఓన్లీ 1 minute. పొద్దున్న లెగిస్తే జల్లుమంటుందే అంటారే, ఓన్లీ 1 minute. ఇంకో మాట చెప్పాలా? అసలు రోజు చచ్చిపోయి పొద్దున్న లేస్తున్నాం మనం. కొందరు అంటారు, చూడమ్మా పెరుగన్నంతో తిన్నా, పానం ఎడిపోయిందో. ఎడిపోదు. పొద్దున్న లేచిన ఇచ్చాడు, ఇవ్వకపోతే 1 minute. ఇంకా భయం ఎందుకు? అయ్యో అయిపోయిందా అని మనం అంతా ఏడుస్తాం. అయిపోయింది ఏమీ లేదు. మారు మనసు పొందారా? యేసయ్య దగ్గర మారు మనసు పొందకపోతే, అందుకే పౌలు అంటాడు చూసారా, ఫిలిప్పీ పత్రిక 3:7, 9, 10, 12, 13 ఏమంటున్నాడు? నేను అతి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి, అతి శ్రేష్టమైన దేవుని దివ్య జ్ఞానమును పొందగోరి, నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి కొరకే వేగిరపడుతున్నాను అన్నాడు. మనకి వెనకయ్యి లేవు, నా ముందు లేవు. దేనికి వేగిరపడుతున్నామో మనకి తెలియదు. బజారెమ్మడి తిరిగే ఊరు కుక్కలు నయం. అవి ఎందుకు ఇక్కడ ఉంటాయో తెలియదు, అవి ఎందుకు బస్ స్టాండ్లో ఉంటాయో తెలియదు, అవి ఎందుకు మోటార్ సైకిల్ పరిగెత్తుంటే వాటి వెనకబడి పరిగెత్తాయో తెలియదు, అవి ఎందుకు ఆగుతాయో తెలియదు. ఒకవేళ మొదటి కుక్కను అడిగితే అది ఆగింది కనుక మేము ఆగామంటాయి. మన పరిస్థితి అలానే ఉంది. చెప్పండి. 4వ మాట ఏంటండి? ప్రభువు మన కొరకై మరణించి పునరుద్ధాన శక్తిని అనుగ్రహించుటకు చూపిన మాట, వేసిన బాటే 4వ వచనము, 4వ మాట. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించును గాక.